మేడారం మహాజాతరకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం మహాజాతర ఘనంగా జరుగుతోంది. ఎక్కడ చూసినా కూడా భక్తుల రద్దీయే కనబడుతోంది. ముఖ్యంగా సమ్మక్క వచ్చినప్పటి నుంచి కూడా ఇక గద్దెల పరిసరాలు అయితే చెప్పనెక్కలేరు. ఇసకేస్తే రాలనంతగా భక్తజనం కనబడుతోంది. ఆ భక్తులంతా కూడా క్యూలైన్ల గుండా వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అలాగే సమ్మక్క ఆగమనం మొత్తం వనదేవతలంతా కూడా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇలా ఉన్నారు. మొత్తం వనదేవతలంతా కూడా వనం వీడి జనం మధ్యకు రావడంతో మేడారం జన సంద్రమే అని చెప్పాలి. ఎక్కడ కూడా మేడారం పరిసరాలన్నీ కూడా భక్త జన సంద్రంగా మారే. ఇటు జంపన్నవాగు పరిసరాలు కానీ, మేడారం గద్దెల వద్ద కానీ, మేడారం ఈ గుడి నుంచి కొంచెం దూరం వెలుపల పరిసరాలు ఎక్కడా కూడా కాస్త ఖాళీ కూడా లేకుండా భక్తులే కనబడుతున్నారు. మొత్తం దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోటి కూడా మొత్తం మేడారం పరిసరాలకి భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ముఖ్యంగా భక్తులంతా కూడా ఇవాళ 3వ రోజు కావడంతో వనదేవతలంతా కూడా గద్దెలపై కొలువుండే రోజు. వనదేవతలను దర్శించుకోవడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు 3వ రోజే ఇచ్చేస్తారు. ఎందుకంటే మొదటి రోజు సమ్మక్క, మొదటి రోజు సారలమ్మ, పైడిరాజు, గోవిందరాజులు ఉంటారు. 2వ రోజు సమ్మక్క ఉంటుంది. అలాగే 3వ రోజు మొత్తం వనదేవతలంతా ఉంటారు. కాబట్టి ఒకేసారి మొత్తం వనదేవతలందరినీ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే శుక్రవారం కావడం, అమ్మలను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి, అలాగే ఆ అమ్మలు తమను తమ కుటుంబాలను చల్లగా చూస్తారని నమ్మకం, విశ్వాసం అధికంగా ఉండడంతో భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంది. నిన్న రాత్రి సమ్మక్క ఆగమనం నుంచి ఇవాల్టి వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా నిర్విరామంగా కూడా దర్శనాలకు ఆటంకం లేకుండా భక్తులను క్యూలైన్ల కూడా పంపిస్తున్నారు. కానీ భక్తజన రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. ముఖ్యంగా లోపలికి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు. అలాగే బంగారాన్ని కానుకగా సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కొబ్బరికాయలు విసిరేటప్పుడు అలాగే బంగారాన్ని కూడా విసురుతున్నారు లోపలికి. దీంతో కొంతమంది అక్కడ రెస్క్యూ సిబ్బందికి, పోలీసులకు కూడా గాయాలవుతున్నాయి. కానీ భక్త జనం మాత్రం ఎప్పుడెప్పుడు వెళ్ళి సమ్మక్కను దర్శించుకుందామా, సారలమ్మను దర్శించుకుందామా అన్న ఆతృతతోటి అలాగే ఉత్సాహంతో వాళ్ళంతా ఉన్నారు. ఎక్కడా కూడా దర్శనాలకు ఆటంకం లేకుండా అర్ధరాత్రి, తెల్లవారుజామున అదే పనిగా నిర్విరామ దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా అదే ఉంది. ఇక క్యూలైన్లలో మాత్రం రాత్రి సమ్మక్క ఆగమనం నుంచి మధ్యాహ్నం వరకు చూస్తే మాత్రం పలుచోట్ల సుమారు తోపులాటలు జరిగాయి. భక్తులు నెట్టుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయినా కానీ ఎక్కడ ఎలాంటి ఎంత వ్యయ ప్రయాసాలైనా కూడా లెక్క చేయక భక్తులంతా దర్శనాలు చేసుకుంటున్నారు. జంపనవాగుల స్నానాలు చేసి అక్కడి నుంచి కూడా నేరుగా గద్దెల వద్దకు వస్తున్నారు. ముఖ్యంగా ఈ మేడారం మహాజాతరలో మొత్తం అంతకుముందు దర్శనం చేసినా కూడా మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ మహాజాతరలో 4 రోజులు వచ్చి తల్లులను దర్శించుకుంటారు. అలాగే ఈ 2-3 రోజులు ఇక్కడే ఉండి తల్లులను దర్శించుకుంది భక్తులంతా కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. దీంతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఏదైతే తాత్కాలిక బస్టాండ్ కూడా పూర్తి రద్దీగా మారింది. భక్తులు ఇక్కడి నుంచి దర్శనాలు చేసుకున్న తర్వాత తమ ఇళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కూడా భక్తులతో రద్దీగానే ఉంది. బస్సులు లేక భక్తులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఎలా ఉన్నా కూడా అమ్మవారి దర్శనం బాగా జరిగింది. కష్టాలు పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం అని భక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా క్యూలైన్లోకి ఎక్కువసేపు నిలబడడం వల్ల తోపులాట జరగడం కొంత మేర ఇబ్బందులు ఎదురైనాయి. కానీ సంతృప్తికరంగా దర్శనం మాత్రం జరిగిందని, అమ్మలను దర్శించుకున్నామని భక్తులను చెప్తున్నారు. ఇక మేడారం మహాజాతరలో 3వ రోజు కూడా ఇవాళ 3వ రోజు. ఇక రేపు 4వ రోజు వనం నుంచి వచ్చినటువంటి వనదేవతలు తిరిగి వనంలోకి వెళ్ళే సమయం ఇది. రేపు సాయంత్రం 6:30 నుంచి ఈ క్రతు ప్రారంభమవుతుంది. సమ్మక్క, సారలమ్మ, పైడిరాజు, గోవిందరాజుల్ని ఏదైతే వనం నుంచి తీసుకొచ్చినటువంటి పూజారులు తిరిగి వనంలోకే తీసుకెళ్తారు. కొన్ని పూజారులంతా కూడా సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. గద్దెలను ముందుగా శుద్ధి చేస్తారు. ఆ తర్వాత దేవతలకు చెందినటువంటి పూజారులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. ఇక 7 గంటల 7:30 ఆ సమయంలో విద్యుత్ దీపాలను నిలిపివేసి ఆ తల్లులను తీసుకువెళ్తారు. అంటే మొత్తం మహాజాతర వనం వీడి
జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో మహాజాతర ముగుస్తుంది. అయితే ఇక 4 రోజులు జాతర ముగిసినా కూడా ఆ తర్వాత కూడా భక్తులు రద్దీ ఉంటుంది. ఏదైతే అమ్మలు కొలువైన గద్దెల్ని చాలా పవిత్రంగా అమ్మలు ఇంకా అక్కడే ఉంటారన్న నమ్మకం విశ్వాసంతో భక్తుల రద్దీ కూడా ఆదివారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఉదయం నుంచి కూడా ఎక్కడ దర్శనాలకు ఆటంకం లేకుండా నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది ప్రైవేట్ వాహనాల్లో కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దాదాపు 3-4 గంటల సమయం పడుతోంది ఇక్కడికి రావడానికి. అయినా కానీ ఎలాంటి ఇబ్బందులను కూడా లెక్క చేయక భక్తులంతా కూడా వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. రేపు సాయంత్రం ఇక మేడారం మహాజాతర ముగింపు దశకు వస్తుంది. వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. ఓవర్ టు స్టూడియో.